I hate you, Dad. I'm leaving. When you were standing in the wake of devastation, when you were waiting on the edge of the unknown, and with the cataclysm raining down, insides crying, save me. రే ఎవడరా అది కళ్ళు తెరుస్తుంటే మళ్ళీ కళ్ళు మీద నీళ్ళు కొడుతున్నాడు. నేను టెన్షన్ ఏంట్రా? కళ్ళు తెరవాలన్నా కళ్ళు పోవాలన్నా? సారీ భయ్యా, సారీ. ఇట్స్ ఓకే భయ్యా. హలో భయ్యా. హలో. మీకు యాక్సిడెంట్ అయింది భయ్యా. నా బ్రెయిన్ బాగానే పని చేస్తుంది భయ్యా. మిమ్మల్ని కాపాడింది నేనే భయ్యా. ఇంకెవరు కనిపించట్లేదు ఇక్కడ. మీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా. నాకు కొంచెం హ్యాపీనెస్ ఎక్కువలేండి. తెలుస్తుంది. ఇంటికి కాల్ చేయమంటారా? నా మొబైల్ అన్నట్టు మీ మొబైల్ పర్స్ నా దగ్గర ఉన్నాయి. ఓ అమ్మా. పర్లేదు, మీ పాస్వర్డ్ చెప్పండి, నేను కాల్ చేస్తా. పాస్వర్డ్ 11421. ఓహో, మీ లవర్ పేరు అనువా? చాలా షార్ప్ అయ్యా నువ్వు. బాస్ చిన్న డౌట్, డాడ్ 1కి చేయాలా డాడ్ 2కి చేయాలా? డాడ్ 1 చేసినా డాడ్ 2 చేసినా డాడీకి వెళ్తుంది. మా డాడీకి 2 సిమ్లు ఉన్నాయి. నేను ఇంకా మీకు. ఓయ్ ఇంకా. హలో హలో రోహిత్. హలో అంకుల్, నేను రోహిత్ కాదు. రోహిత్ కథ ఇంకెవరు? వాళ్ళ ఫ్రెండ్వా? మా మధ్య ఇంకా అంత రిలేషన్ రాలేదండి. హలో అంకుల్, నేను చెప్పిన జాగ్రత్తగా వినండి. సిల్వర్ కలర్ అపాచీ బైక్ నెంబర్ 2299 ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఒక అబ్బాయి 80-90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ తనకేం జరిగిందో తనకి తెలియకుండా బైక్ పై నుంచి కింద పడ్డాడు. కట్ చేస్తే అనగనగా ఒక ఊరు, ఆ ఊరు బయట ఒక కొండ, ఆ కొండపై ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. చేతిలో ఒక కత్తి పట్టుకొని కిడ్నాప్ అయిన వాడు బాబుకే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అసలు నేనేంటి పడిపోవడం ఏంటి, నేను తీసుకురావడం ఏంటి, ఏం జరిగింది? బుజ్జి, నేను మాట్లాడుతుంది నీ గురించేరా. 1 minute. బుజ్జి, నేను కిడ్నాప్ చేశాను రా. నన్ను కొట్టి చెప్పాలా? వినిపించిందా? వినిపించింది. నేనేం చేయాలి చెప్పు. రాయగడికి వెళ్ళే దారిలో పోర్ట్ మాస్టర్ ఉంది, అక్కడ 25 లక్షలు పట్టండి, మాకు ఖర్చులు ఉంటాయి కదా. పోలీసులకు ఫోన్ చేయాలంటే పిచ్చి పిచ్చి అసలు వేద్దే. అసలే నాకు పేషెన్స్ చాలా తక్కువ. పవర్ సాయంత్రం 4 కల్లా పని అయిపోవాలి. నేను మోసం చేస్తానని ఐడియాలో పెట్టుకోవద్దే, ఎందుకంటే నేను దొంగను కానీ దొంగ నా కొడుకుని కాదు. బండికేం కాలేదు కదా, కాస్త బొక్కలు పడ్డాయి, అయినా పర్లేదు. చచ్చినోడి పిల్లకి వచ్చిందే కట్నం.
అంత సాఫీగా సాగిపోవడానికి ఇది డైరీ సీరియల్ కాదు బాస్, జీవితం. ఇక్కడ నిచ్చెనల కంటే పాములు ఎక్కువ ఉంటాయి. బలహీనుని బలవంతుడి కొడితే మరి బలవంతుడిని భగవంతుడు కొడతాడు.